ఏఐబీ ఎగ్జామ్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? వాటికి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలొస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ లా 10 ప్రశ్నలు. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ కొత్త భారతీయ న్యాయ సంహిత 8 ప్రశ్నలు. సీఆర్‌పీసీ క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ అండ్ కొత్త భారతీయ నాగరిక సురక్ష సంహితం 10 ప్రశ్నలు. సిపిసి సివిల్ ప్రొసీడింగ్ కోడ్ 10 ప్రశ్నలు. ఎవిడెన్స్ యాక్ట్ అండ్ కొత్త భారతీయ సాక్ష్య అధినియం 8 ప్రశ్నలు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ ఆర్బిట్రేషన్ యాక్ట్ 4 ప్రశ్నలు. ఫ్యామిలీ లా 8 ప్రశ్నలు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ షార్ట్ ఫామ్‌లో పీఐఎల్ అంటారు 4 ప్రశ్నలు. అడ్మినిస్ట్రేషన్ లా 3 ప్రశ్నలు. ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ మిస్‌కండక్ట్ అండర్ బీసీఐ రూల్ 4 ప్రశ్నలు. కంపెనీ లా 2 ప్రశ్నలు. ఎన్విరాన్మెంటల్ లా 2 ప్రశ్నలు. సైబర్ లా 2 ప్రశ్నలు. లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా 4 ప్రశ్నలు. లా ఆఫ్ థాట్స్ మోటార్ వెహికల్ యాక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా సహా 5 ప్రశ్నలు. టాక్సేషన్ లా 4 ప్రశ్నలు. లా ఆఫ్ కాంట్రాక్ట్ స్పెసిఫిక్ రిలీఫ్ ప్రాపర్టీ లా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 8 ప్రశ్నలు. ల్యాండ్ అక్వైజిషన్ యాక్ట్ 2 ప్రశ్నలు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ 4. ఐపీఆర్ అంటారు షార్ట్ ఫామ్‌లో 2 ప్రశ్నలు. మొత్తం ప్రశ్నలు 100 అంటే 100 ప్రశ్నలు ఈ ఎగ్జామ్‌కి ఉంటాయి. సో మనం చదవాల్సినవి ఏంటంటే ఫస్టే ఎక్కువ ఉన్న మార్క్స్‌వి మనం కంప్లీట్ చేయాలి సిలబస్. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ లా, ఐపీసీ, సీఆర్‌పీసీ, సిపిసి, ఎవిడెన్స్ యాక్ట్ అండ్ ఫ్యామిలీ లా అండ్ మిగిలిన ఆల్టరేషన్ డిస్ప్యూట్ ఇంకా ఇలాంటివి కొన్ని మనం చదవాలి. లా ఆఫ్ థాట్స్ ఇవి కొన్ని కంప్లీట్ చేస్తే మనకి పాస్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఇంకా కూడా స్టార్ట్ చేయని వాళ్ళకి నేను చెప్తున్నాను. 10 మార్క్స్ 10 మార్కులు 8 మార్కులు 5 మార్కులు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేస్తే మీరు సింపుల్గా పాస్ అవుతారు అనేసి నా ఉద్దేశం. సో నేను ఆల్రెడీ ఫ్యామిలీలో కంప్లీట్ చేశాను. నా ఛానల్కి వెళ్తే మీకు ఫ్యామిలీలో స్టార్ట్ అయింది, కంప్లీట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సిపిసి స్టార్ట్ చేశాను. మీరు వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందు ఉంటాను.